కుంభరాశికి రాశాధిపతి వచ్చి శని భగవానుడు. కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క ఏనాడు శని యొక్క ప్రభావం అనేది ఉంది. అయితే కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి తృతీయ లాభాధిపతి యొక్క గురువు ఏదైతే ఉన్నాడో ఆయన యొక్క శుక్ర నక్షత్రం మీద సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే చతుర్థ భాగ్యాధిపతి యొక్క శుక్ర నక్షత్రం మీద ఈయన సంచారం చేయడం, అలాగే ఈయన ద్వితీయ లాభాధిపతి అవ్వడం. అయితే ఎప్పుడైతే ఈ గురువు 3వ ఇంట్లో ఉన్నాడో మనకి సహజంగా 3వ ఇల్లు సోదర వర్గం, కమ్యూనికేషన్ ఇలాంటివి సూచించడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇక్కడ మనకి శుక్ర నక్షత్రం మీద ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఎవరైతే అప్పచెల్లెళ్ళు వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు వీళ్ళకి పూర్తి స్థాయిలో అందడం, బంధువుని మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా అందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే సినీ కళా రాజకీయ రంగాలు, మార్కెటింగ్, అలాగే మీడియా రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి జన్మలో శని వల్ల కొంత డ్రాబ్యాక్ ఉన్నా కూడా ఈ యొక్క గురువు శుక్ర నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల కొంత కంఫర్ట్ అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. అలాగే వీళ్ళకి కాస్త స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు, అలాగే వీళ్ళకి కొంత వాళ్ళంతటా వాళ్ళు ఎదగడానికి ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అవన్నీ కూడా మంచి అవకాశాలు రావడం అనేది జరుగుతుంది. ఉద్యోగాల్లో వృద్ధి, ముఖ్యంగా ఎవరైతే యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐటీ రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. కమ్యూనికేషన్ రంగాలు అంటే ఈ యొక్క టెలికాం దాంట్లో పనిచేసే వాళ్ళు, తంతి తపాలా ఇలాంటి వాటిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. తల్లి ఆరోగ్య విషయాలు, సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి. ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి నక్షత్రం మీద ఈ యొక్క గురువు సంచారం వల్ల తల్లి ఆరోగ్య విషయాలు, గృహము, వాహనము ఇవన్నీ కూడా మీకు కాస్త సుఖాన్ని ఇవ్వడం అనేది జరుగుతుందంటే తల్లి ఆరోగ్య విషయాల్లో అనుకూలత, లేదా గత కొంతకాలంగా తల్లికి ఏదైనా దూరంగా వృత్తి ఉద్యోగాల రీత్యా దూరంగా ఉన్నా కూడా కాస్త దగ్గరగా అవ్వడం, లేదా మీ దగ్గరికి మీ యొక్క తల్లిని రప్పించుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. ఇక్కడ ఫిబ్రవరి 3 నుండి ఎప్పుడైతే ఏప్రిల్ 17 వరకు ఈ యొక్క గురువు శుక్ర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడో ఈ సమయంలో ఈ కుంభరాశి వాళ్ళకి కాస్త ఏనాడు శని యొక్క ప్రభావం కనపడుతున్నా కూడా వీళ్ళకి ఈ కొంతవరకు లాభాలు అంటే కొంతవరకు వీళ్ళకి జీవితం ఇప్పటివరకు కొంత ఒడిదుడుకులుగా ఉన్నా కూడా కాస్త మెరుగుదల, కొంత ఆశాజనకంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకుంటూనే ఈ శుక్రుడికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాల శ్లోకాలు చదువుకోవడం, లేదా శుక్రగ్రహం దగ్గర దీపారాధన, ఆవునేత్తో దీపారాధన చేసుకోవడం. ఇది కుదరని వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా లక్ష్మీదేవి యొక్క దేవాలయం ఏదైనా ఉంటే అక్కడ ప్రతి శుక్రవారము కూడా కుంకుమ పూజ చేయించుకుని శుక్రవారాలు నియమాలు పాటించడం, ప్రతిరోజు కూడా ఇంట్లో తెల్లటి పూలు అమ్మవారికి సమర్పించడం ద్వారా మీకు కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.